నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీకు వీకెండ్ బిజినెస్ అప్డేట్తో ముందుకు వచ్చేసాం. సో ఏంటంటే ఈరోజు ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్లో సో యుద్ధం తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంది, అలాగేంటంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగేంటంటే ఫైనాన్స్ మినిస్టర్ను మారుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఫైనాన్స్ మినిస్టర్ మారుస్తారా, అసలు ఎందుకు, ఏంటి అవసరం, సో ఇలాంటి అన్ని ముఖ్యమైన విషయాలన్నీ మాట్లాడడం కోసం మనము ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో డిస్కస్ చేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే ప్రభు గారు. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సార్ ప్రతి వారం ఏంటంటే మన అబ్బాయి యుద్ధం అయింది, యుద్ధం ఇలా జరిగింది, యుద్ధం ఆగింది అనుకునేవాళ్ళం. కానంటే ఇప్పుడు ఏంటి ప్రస్తుతం అంటే యుద్ధ మేఘాలు సమసిపోయాయి అని అనుకోవచ్చు, దాని మీద ఇంటిమేషన్ లేదు. అయితే మరొక రాజకీయ యుద్ధం వచ్చిందో ఏంటో అదేంటో మనం ప్రోగ్రాంలో చెప్దాము. సో ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ మారుస్తారని ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. సరే అవసరం ఉందా, మారిస్తే ఎవరిని మారుస్తారేంటి? అయితే ఏంటంటే ఇదివరకు మీరు 2-3 సార్లు మన కార్యక్రమంలో మీరు చెప్పడం కూడా జరిగింది. సో దాని మీద నేను ప్రస్తావిస్తాను మళ్ళీను. సో సార్ మరి ఇవన్నీ మనం తెలుసుకునే ముందు లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ప్రభు గారు? లాస్ట్ వీక్ అంటే మనకి యుద్ధం ఆగిపోయింది, సిగ్నేచర్ అంటే సీజ్ ఫైర్ ఇదైపోయింది. ఇక్కడ నుంచి ఏమీ లేదు, మొత్తం సెటిల్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అయిపోయింది. అంటే మార్కెట్ పెరగాలనుకుంటే ఇది ముందు వారంలో కొంచెం పెరిగి మండే కూడా వాసన కొంచెం ఉంది కాబట్టి 90 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. సో మళ్ళీ మంగళవారం మళ్ళీ మామూలే యథాతథ మళ్ళీ అటాక్ చేసుకోవడం, దాని వల్ల అంటే సీజ్ ఫైర్ అనుకున్నది తర్వాత వాళ్ళు రాసుకున్న కండిషన్స్ వైలేట్ చేయటం మామూలే కదా. సో డెఫినెట్ గా మళ్ళీ 279-280 పాయింట్స్ అంటే ఈజ్ మ్యానిపులేటింగ్ ది స్టాక్ మార్కెట్. అంటే అందుకే అనేది ఆ రోజు మైనస్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఎంత తగ్గిందో అంత పెరిగింది నెక్స్ట్ డే. అవును. సో దట్స్ వారానికి చూస్తే ఫ్లాట్ ఉన్నట్టు మార్కెట్, పెరగాల్సిన మార్కెట్ దాదాపుగా ఫ్రైడే సెలవు కాబట్టి మొహరం వచ్చింది, దాంతో సెలవు ఇచ్చారు. 3 పాయింట్స్ అంటే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 500 పాయింట్స్ ఇసుకోవచ్చు, సెన్సెక్స్ 298 పాయింట్స్, 1000 పాయింట్స్ అబౌవ్ ఉండాల్సింది 298 పాయింట్స్. దట్స్ వాట్. అంటే ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఇంకా కొంచెం డౌట్ ఉంది, అన్సర్టనిటీ కొంచెం ఇంకా ఉంది కాబట్టి ఆ అన్సర్టనిటీ క్లియర్ అయినప్పుడు మార్కెట్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓల్డ్ మార్కెట్స్ అన్ని పరిగెత్తుంటే ఇంకా హైకే ఇంకా 8% దూరంలో ఉంటాం. అవునండి, అది మెయిన్ చూసుకోవాలి. సో సార్ మరి ఏదైనా మార్కెట్ ఇలా ఉంటే అసలు సార్ అంటే మనము అప్పుడే 2-3 వారాల క్రితం నుంచి కూడా ఆల్రెడీ మనం లైవ్ ప్రోగ్రాంలో చెప్పుకున్నాం, అలాగే వీకెండ్ బిజినెస్ కూడా మనం చెప్పుకుంటున్నాం ప్రభు గారు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ మారుస్తారని లాస్ట్ వీక్ కూడా మీరు ప్రస్తావించారు ఆ విషయాన్ని. నిజంగానే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది అక్షర సత్యం ఏంటంటే ఇప్పుడు అది ఏంటంటే ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ మారుస్తారని ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. క్యాబినెట్ విషయంలో కూడా జరుగుతుంది అంటున్నారు. మీరు చెప్పినట్టుగా ఏంటంటే ప్రత్యేకమైన పేరు చెప్పారు, మీరే చెప్తారు కానీ సో ఆ పర్సనే వస్తారని కూడా అంటూ ఉన్నారు సార్. సార్ దాని మీద అప్డేట్ ఏంటి, అవసరం ఉందా నిజంగా? అంటే కంపేరింగ్ విత్ 2013 2013 కూడా ఐఎన్ఆర్ వీక్ అయింది, 49 నుంచి 68-69 అయింది. ఓకే. అప్పుడు చిదంబరం గారు ఉన్నారు. పి చిదంబరం ఆయన్ని తీసేసి ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టారు. ఓకే. సో కండిషన్స్ ఇవే సేమ్. ఓకే. సార్. సో అదే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అదే కండిషన్స్ ఉన్నాయి. సో అందుకని అప్పుడు మార్చారు కాబట్టి ఇప్పుడు కూడా మార్చొచ్చు అనేది ఒక ఇది స్టార్ట్ అయింది అనుకున్నా చెప్పారు. అంటే పీయూష్ గోయల్ గారికి చెప్పాను, పీయూష్ గోయల్ గారు శక్తికాంత దాస్, ఇప్పుడు ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి. ఓహో, ఇంకొక పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఓకే. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్, అవును దాస్ గారు. ఈ ఇద్దరులో ఎవరినొకరు రిక్రూట్ చేయొచ్చు. మేడం అయితే విద్యాశాఖ పంపిస్తున్నారని. ఓకే. అది ఈ మధ్య ధర్మేంద్ర ప్రధాన్ గారికి నీట్ ఇష్యూ ప్రాబ్లం వచ్చింది కదా. అవునండి, ప్రాబ్లం వచ్చింది కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారని అని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఎందుకంటే మేబీ మండే ట్యూస్డే లోపల అవుతుందా అనేది ఈ లోపల రావచ్చు, బుధవారం లోపల వచ్చేయచ్చు. మంత్రివర్గం కూర్పు కూడా ఉంది కాబట్టి దాంట్లో ఇవన్నీ జరుగుతాయి, ఇది చేస్తారు. పీయూష్ గోయల్ గారిని ఇస్తే మార్కెట్ బ్రహ్మాండం ఉంటుంది. ఈవెన్ ఎకనామిస్ట్ శక్తికాంత్ దాస్ గారిని పెట్టిన బ్రహ్మాండం, నో డౌటెడ్. అసలు 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బయటికి రాలేదు కదా మేడం. ఎప్పుడు లేదు, ఎప్పుడు రాలేదు అసలు. ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి, పోతే డిఐఎస్ విల్ యాక్ట్ షాక్ అబ్జార్బ్ అందాం. అవునండి, అది ఎంతవరకు కరెక్ట్, ఎంత ఇబ్బంది పడాలా, ఇన్వెస్టర్స్ ఎంత ప్రాబ్లం అవుతున్నారు. సో 21
మార్కెట్ డౌన్ అంటే కనీసం ఒక్కసారి బయటకు వచ్చి కనీసం కన్సర్న్ కూడా చూపించలేదు కదా. నా కోపం ఉంది కమ్యూనిటీకి. నిజంగానే అలాగే ఎందుకో మరి మేడం మాట్లాడలేదు అసలు బయటికి. సో ఏది ఏమైనా మంచి గవర్నమెంట్ ఇది, ఫైనాన్స్ లో కూడా మంచి మంత్రివర్గం ఉంటే మంచిదని ఉద్దేశం. పియూష్ గోయల్ గారు ఉంటే మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుంది ప్లాస్టిక్. సో అది ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఏం చెప్తుందని. ఎందుకంటే మార్కెట్ ఇబ్బంది పడతా ఉంది, 21 months ఇబ్బంది పడతా ఉంది. అవునండి. సో వరల్డ్ మార్కెట్స్ అన్ని పరిగెడుతుంటే మనం ఇంకా దూరంగా ఉన్నాం, హై రావడానికే దాంట్లో ఇబ్బంది పడతా ఉన్నాం. సో అన్ని ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. సో యుద్ధం అనేది ఆగి ఒక రకంగా ఆగింది. సో ఫైనల్ సిగ్నేచర్ మళ్ళీ లేట్ అవుతుంది. 2 months. ఈ 2 months లో ఒక రకమేమో ఇరాన్ తిట్టాడు ఆయన, ఇజ్రాయెల్ దగ్గర పెట్టి. ఇప్పుడు ఇరాన్ ఏమో మంచిగా మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ చెప్తున్నాడు నా మాట వినలేదని. అవును, పరిస్థితి అది. అవునవును. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ ఇదిని బట్టి సవర్నిటీ ప్రకారం వాళ్ళ కంట్రీ నిధిని బట్టి వాళ్ళు తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూతా వాళ్ళ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెడతారని భయం వాళ్ళ ఉంది. జనాల్లో కూడా రివోల్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ అప్పుడు ఏం చేసింది, ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసింది లెబనాన్ మీద. అవునండి, అవును. అది ఇష్యూ సెపరేట్, దీనికి సంబంధం లేదు కదా. కానీ చేస్తున్నారు, కలగా పులగం చేస్తున్నాడు ఆయన. మార్కెట్ ని పడేయాలా, నెక్స్ట్ డే లేపాలా, ఒక రోజు పడేయాలా, ఒక రోజు లేపాలి, ఇదే కథ. స్పెక్యులేషన్ అంతానైనా స్పెక్యులేషన్. హీస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, హీస్ అ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఇప్పుడు యాక్చువల్గా సార్ నిర్మలా సీతారామన్ గారిని మార్చడానికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఏమైనా విధి విధానాల్లో మార్చారా? ఈయన ట్యాక్సేషన్లో ప్రాబ్లం ఏమైనా అయిందా? ఎందుకు అట్లాంటిది ఏమైనా అప్డేటా సార్? ఇప్పుడు చూడండి, ఎఫ్ఐఎస్ ఉన్నారు, వాళ్ళు కన్సిస్టెంట్ గా కన్సిక్యూటివ్ గా 11 months ఉన్నారు, క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి. ఎందుకు తగ్గిందంటే ఆర్బీఐ ప్రికాషన్ తీసుకుంది, ఆపరేషన్స్ మొదలుపెట్టింది, డాలర్స్ బ్యాంకుల్లో డిపాజిట్ రావడానికి ట్యాక్స్ లేకుండా చేసింది, ఇప్పుడు వస్తున్నాయి. అట్లానే ఈక్విటీలో కూడా కంపెనీస్ లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ బయటకు వెళ్తుంది, డాలర్స్ తగ్గిపోతాయి, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కావాలంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అవునండి. వాళ్ళకి ఏం కావాలో కార్పొరేట్ డిడక్షన్ ట్యాక్స్ 2019 వచ్చినట్టు ఏదో ఒక బూస్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏదైనా కంట్రీకి చేయాలంటే ఏదైనా ట్యాక్స్ రూప్స్ కానీ ఉంటేనే కదా వచ్చేది. అవునండి. మాట్లాడకపోతే ఎట్లా? ఉంటే ఉండి పోతే పోనీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్ లో ఉంటే ఉండి పోతే పోనీ అంటే అలాంటి భావం ఇవ్వకూడదు కదండి. ఇవ్వకూడదు కదా, ఉన్నా బయటికి చెప్పకూడదు కదా. చెప్పకూడదు అసలు, ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చెప్పకూడదు. అవునవును. మరి వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతుంటే మీరేం ఇబ్బంది పడతారు, ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు. అవును, ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఇబ్బంది పడుతుంది. నిజంగా సింగపూర్ లో చూడండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదు, ట్రాన్సాక్షన్ నో ఎస్టిటి, డివిడెండ్ మీద ట్యాక్స్ లేదు, మోస్ట్ ట్యాక్స్ ఫ్రెండ్లీ అక్కడ సింగపూర్. హాంకాంగ్ అంతే, దాదాపుగా యుఏఈ అంతే, స్విట్జర్లాండ్ కూడా అంతే. మినిమల్ డివిడెండ్ మీద కొంచెం మినిమల్ ఉంది అనుకోండి. యుఎస్ లో డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. 0% టాప్ లేయర్ కి 0% ఉంటుంది, కొంతమందికి 15% ఉంటుంది, కొంత 20% ఉంటుంది. ఆ ట్యాక్స్ డిఫరెంట్ ఉంటుంది. దాని ఇన్కమ్ కి ట్యాక్స్ ఉంటుంది. అది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటారు. అక్కడ కూడా కొంచెం ఇది ఓవరాల్ గా ఎస్టిటి కూడా 37% తీసుకుంటున్నారని. మిగతా ఏమి లేదు. క్వాలిఫైడ్ డివిడెండ్ మీద మటుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసుకుంటుంది యుఎస్ లో. మొత్తానికి ట్యాక్స్ చూస్తే 30% స్లాబ్ వాళ్ళు, మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమో 12.5, షార్ట్ టర్మ్ ఏమో 20%. భయంకరంగా పెంచారు. ట్యాక్స్ యాజ్ పర్ స్లాబ్ లో ఉంటారు 10%, 20%, 30%. 30% స్లాబ్ వాళ్ళు ఇస్తే 42 లక్షలు కట్టాలి. ఎక్కడుంది సార్? ఏ కంట్రీలో ఉంది మోడీ గారు? ఏ కంట్రీలో ఎంత ట్యాక్స్ తీసుకుంటారు? దారుణం కదా. ఇప్పుడు సంపాదిస్తే 50% తీసేసుకుంటారా? అందుకనే దే ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఇండియా. ఎక్కడైతే ట్యాక్స్ లేవో ఆ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపాలంటే మనకి లాంగ్ టర్మ్ గానీ షార్ట్ టర్మ్ గానీ ఇచ్చి తీరాలి. మొత్తం తీస్తే సంతోషం, తగ్గించినా సంతోషం. మీరు ట్యాక్స్ వచ్చింది చాలా అనుకుని మిడిల్ అండ్ లోవర్ మిడిల్
ఈ రకంగా పిండితే కష్టం కదా. అవునండి, అంతే కదా మరి. అవును అవును 50% ఎవరైనా ₹1,00,00,000 సంపాదిస్తే 50 లక్షలు కట్టాలంటే ఎంత బాధ అనిపిస్తుందండి. డెఫినెట్గా అదే 50% కట్టాలంటే ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. ఎంత కష్టం. అదే కదా, అదే ట్యాక్స్ ప్రాబ్లం. ఉండాలి, ఉండకూడదనే గవర్నమెంట్ కి ట్యాక్స్ ఉండాలి, నామినల్ ఉండాలి. ఇప్పుడు కొన్ని వనరులు ఉన్నాయి, ఆ వనరుల మీద ట్యాక్స్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ ట్యాక్స్ పెంచచ్చు. వాటిల్లో విపరీతంగా గవర్నమెంట్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. మైన్స్ చూడండి, మైన్స్ లో చాలా తక్కువ ఉంటుంది, అది పెంచచ్చు. కొన్ని కంట్రీస్ మైన్స్ మీద వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేవు. కొన్ని కంట్రీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. అవునవునవును, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఓకే, బ్రహ్మాండం కదా. మామూలు క్యాపిటల్ గెయిన్స్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేని కంట్రీస్ ఉన్నాయి. ఎక్కడైతే వాటి మీద ఇన్కమ్ బాగా గవర్నమెంట్ కి వస్తుంది, వచ్చినప్పుడు మిగతా ఇప్పుడు సర్ప్లస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారు, మీరు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా సపోర్ట్ చేస్తుందా గవర్నమెంట్? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ డబ్బులు కట్టుకోవాలి కదా. అంతే కదా, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఉండదు, లేదంటే డబ్బులు కట్టుకోవాల్సిందే. అవును, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాయి, యుఎస్ లో కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, కానీ హెల్త్ పరంగా ఫెంటాస్టిక్ స్కీమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ప్రాబ్లం వచ్చినప్పుడు కట్టక్కర్లా, ఏమి లేకపోతే ప్రొవిజన్స్ ఏం లేకపోతే అప్పుడు విపరీతంగా కట్టాలి. ఇక్కడ ఉన్నా లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళామంటే డాక్టర్లు ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారో తెలిసిందే కదా. అవునండి, అవును, అంతే కదా. అవును, వీళ్ళు ఏమాత్రం తక్కువ చేయరు. అవును, అరే హాస్పిటల్ ఖాళీ ఉంది, బెడ్లు ఖాళీ ఉందంటే 2 రోజులు అవసరం లేకపోయినా 2 రోజుల నుంచి అక్కడ హాస్పిటల్ ఉంచుకొని పంపిస్తున్నారు. అవును, డాక్టర్లు అయితే మరి దారుణంగా తయారయ్యారు. అంటే డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు. అసలు ఎక్కడ ఒక్క హాస్పిటల్ పేరు చెప్పండి, ఒక్క హాస్పిటల్ పేరు చెప్పండి కరెక్ట్ గా ఉన్నారని. కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ అయిపోవడం, కార్పొరేట్ హాస్పిటల్స్ అయిపోవడం, జనాల దగ్గర గుంజుకోవడం. అరే మనిషి అన్నవాడు ప్రాబ్లం వస్తే డాక్టర్ దేవుడి కింద చూస్తాడు. అసలు ఏ డాక్టర్ చూస్తాడంటే ఇదివరకు ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాలాంబ గారు మన ఇక్కడ ఉన్నారు, మన గైనకాలజిస్ట్ మేడం, అవును, హస్తవాచి మంచిది, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, సో అసలు మిగతా ఇప్పుడు వచ్చే డాక్టర్లు అందరూ డబ్బులు పెట్టి చదువుకొని విపరీతంగా డబ్బులు పెట్టి డబ్బులన్నీ వెనక్కి రావాలన్నట్టు. అదే ఉన్న కమర్షియల్ ఉన్నారు, మోర్ కమర్షియల్ అయిపోయింది. కార్పొరేట్ మొత్తం కమర్షియల్ అయిపోయింది. సామాన్యుడు కార్పొరేట్ కి వెళ్ళాలంటే బతకాల వద్దా? అదే హెల్త్ కార్డు లేకపోతే చచ్చిపోతున్నాడు. ఏదైనా మామూలు సేవింగ్ చేసుకుంది మొత్తం హెల్త్ కే పెట్టుకోవాలంటే ఇక లైఫ్ ఎలా ముందుకెళ్తాడు? గవర్నమెంట్ ఇది ఆలోచించాలి, మోడీ గారు ఇది ఆలోచించాలి, అమిత్ షా గారు ఇది ఆలోచించాలి. అలాగేనంటే మీరు చెప్పిన ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కూడా సామాన్యులకు అందుబాటులో తగ్గించకపోతే చాలా ఇబ్బంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంటే సామాన్యులకు వెసులుబాటు ఇస్తేనే బాగుండేనండి ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా కదా. అవును, ఇవ్వాలండి, ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, దాని అనుగుణంగా మిగతాకి కొన్ని వాటికి మనకి ప్రొవిజన్స్ ఇచ్చేస్తే బాగుంటుంది. అవును, అసలు ఇక్కడ ట్యాక్స్ తీసుకుంటారు, మళ్ళీ అక్కడేమో ఫీజులు వసూలు చేస్తారు. అవును, దారుణం కదా. ఇది ఏ కంట్రీలో ఉంది? ఎక్కడ లేదు కదా. అంటే మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చారనగానే ట్యాక్స్ ఈ రకంగా కలెక్ట్ చేస్తే మళ్ళీ జనాల్లో కూడా అభిప్రాయం మారుద్ది కదండి. గవర్నమెంట్ బాగుంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ బాగున్నాయి, ఫెంటాస్టిక్ ఉంది, ఇండియాకి ఎలివేట్ అవుతుంది, పేరు ఎలివేట్ అవుతుంది, ఫండ్స్ వస్తున్నాయి, వచ్చిన ఫండ్స్ నిలబడట్లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ట్యాక్స్ ఎక్కువ భావంతో. అది నిలబడాలంటే పిలిచి మాట్లాడి వాళ్ళు ఏదైనా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అవునండి, ఎక్కడ ఏ కంట్రీ కూడా సేఫ్ హెవెన్ కాదు. వాళ్ళు కూడా చెప్పేది ఇన్వెస్టర్స్ కూడా సేఫ్ హెవెన్ ఇండియానే, ఇండియాతో ఏం యుద్ధాలు అవుతాయని కూడా చెప్తారు వాళ్ళు. సార్ మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో జనక సార్ మరి ఈ వచ్చే వారంలో మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు సార్? వచ్చే వారం అంటే గోల్డ్ మార్కెట్ చూద్దాం. గోల్డ్ మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి కింద నుంచి 41% పెరిగింది యుఎస్ మార్కెట్ డౌ గాని. ఓకే సార్, 75% నాస్డాక్, S&P 51%. సో మన మార్కెట్ ఇంకా 8% కింద నుంచి 10% పెరిగినా ఆల్ టైమ్ హైకి ఇంకా 8% మైనస్ లో ఉన్నాం. ఓకే, అవి ఇంకా పైన ఉన్నాయి, హైకి ఇంకా పైన ఉన్నాయి అవి. ఓకే, జపాన్ మార్కెట్ కూడా అంతే, కింద నుంచి 124% ఉంది, ఆల్ టైమ్ హై కంటే 17% అబౌవ్ ఉంది. ఓకే, అన్ని మార్కెట్లు ఉన్నప్పుడు మనమే ఇబ్బంది పడుతున్నాం ఈ క్రూడ్ వల్ల, మెయిన్ క్రూడ్ వల్ల. ఇప్పుడు
అయిపోయింది, క్రూడ్ దిగొచ్చింది. దాని అనుగుణంగా ఇప్పుడు క్రూడ్ దిగిందంటే మిగతా అన్ని కూడా తగ్గాలి కదా. ప్రతిది కూడా ప్రతి బిజినెస్, చిన్న బిజినెస్, చాయ్ దగ్గర నుంచి మాల్ దాకా మొత్తం అందరూ అన్ని ఐటమ్స్ పెంచేశారు, సార్. రేట్లన్నీ పెంచారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించాలంటే తగ్గిస్తారా? గవర్నమెంట్ హుకుం జారీ చేయాలి, ఒరిజినల్ రేట్స్ మళ్ళీ బిల్లింగ్ ఆ మంత్ లో ఏ రకాల రేట్లు ఉన్నాయో మళ్ళీ అదే రేట్లు రావాలి. ఎందుకంటే మరి క్రూడ్ తగ్గింది కదండి, క్రూడ్ తగ్గినప్పుడు తగ్గించాలి, గవర్నమెంట్ కూడా తగ్గించాలి. ఇప్పుడు అంతే కదండి, 10 రూపీస్ పెంచాం కదా మన పెట్రోల్ డీజిల్ 10 రూపీస్ పెంచాం కదా. అది ఫస్ట్ గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది స్ట్రింజెంట్ రూల్ పక్కా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మీరు తీసుకుంటూ ఈ రకంగా మళ్ళీ రేట్లు పెంచేసి మళ్ళీ జేబు చిల్లు పెడితే ఎఫ్ఎంసీజీ గాని ఇట్లాంటి సెక్టర్ బతకాలంటే ఎట్లా? సామాన్య డబ్బులు ఉంటేనే కదా రొటేషన్ అయ్యేది, వస్తువులు కొనేది. అంతే కదండి. అవును అవును అవును. అది స్టాగ్నేట్ అయిపోతున్నాయి. మీకు ట్యాక్స్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తున్నాయి, సామాన్యుడు చచ్చిపోతున్నాడు. అది ఇప్పుడైతే ఓల్డ్ మార్కెట్ కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది, మన మార్కెట్ ఇంకా డౌన్ లోనే ఉంది. సో నెక్స్ట్ ఎంతవరకు అంటే ఈ వారం చూస్తే ఇప్పుడు మనకి మెయిన్ క్రూడ్ ఒక్కటి బాగా తగ్గింది. క్రూడ్ తగ్గింది, ఓకే. క్రూడ్ బాగా తగ్గింది, ఫెంటాస్టిక్. అది నిజంగా 10% అంటే దాదాపుగా 9.6% అంటే 72.73 ఉందండి. వారు ముందు 72 ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు 72 ఉంది క్రూడ్. సో ఇప్పుడు మళ్ళీ కిందకి వస్తుంది, 70 దాకా వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. సో మిగతాది డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం 101 ఉంది. సో ఐఎన్ఆర్ కూడా 94-93 ఆ రేంజ్ లో ఉంది, తగ్గే ఛాన్స్లు ఉన్నాయి. సో మిగతా పారామీటర్స్ అన్ని ఫండమెంటల్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ చూస్తే మీకు లాస్ట్ వీక్ చూస్తే వాళ్ళు కొంచెం బయింగ్ చిన్న చిన్నగా బయింగ్ లోకి వచ్చారు అనిపిస్తోంది. ఎందుకంటే సెల్లింగ్ ఆపారు, ఎందుకంటే ఆర్బీఐ ఎప్పుడైతే ఆపరేషన్స్ మొదలు పెట్టినాయో డాలర్స్ డిపాజిట్స్ అనేది $50 బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంట్లో $3-4 బిలియన్ వచ్చేసి ఆల్రెడీ. సో ఇంకా వచ్చేసింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుతుంది అనుకున్నాం మనం, మెయిన్ కాజ్ అది. సో అట్లానే ఇప్పుడు ఇంకా డిపాజిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా బ్యాంకులు కూడా ఇంకా పెరిగే ఛాన్స్. దాని అనుగుణంగా ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా తగ్గిందండి. లాస్ట్ మంత్ 56,000 కోట్లు అయితే ఇప్పటికి 45 కోట్లు అమ్మారు. 77,000 crores డిఐస్ కొన్నారు ఈ మంత్. అంటే చూడండి, ఏప్రిల్ లో 70,000 కోట్లు, మేలో 56,000 కోట్లు, జూన్ లో 40,000 కోట్లు. సో సెల్లింగ్ తగ్గుతోంది. అవునండి, అవును, ఇది మంచిదే కదా. సో అందుకనే ఇక్కడ ఈక్విటీలో కూడా మనకు కావాల్సింది ఏదో లాంగ్ టర్మ్ ఏదైనా ఇస్తే కూడా కొంచెం ఈ 45,000 పోయిన డబ్బులు కూడా అంటే కొంచెం ట్యాక్స్ ఇస్తే డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత అమ్మినా గానీ ఈ నెల జూన్ సిరీస్ 510 పాయింట్లు పెరిగిందండి. జూన్ సిరీస్ లో 510 పాయింట్లు. జూన్ సిరీస్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. మే సిరీస్ మైనస్ లో 453 మైనస్ పాయింట్స్ లో క్లోజ్ అయితే ఏప్రిల్ లో 1,700 పాయింట్లు పెరిగింది కదా సార్. ఈ నెల కూడా కొంచెం పర్వాలేదు, వారం ఆగిపోయింది కాబట్టి ప్లస్ వచ్చింది. ఓకే, వారం ఆగిపోయింది కాబట్టి ప్లస్ వచ్చింది, అది. సో సార్ మరి ఇప్పుడున్న పొజిషన్ లో సార్ మనకి ఏంటంటే అదే అంటే నిఫ్టీ ఎంత అది ఒకసారి మనం చెప్తాం. లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే రోజు 24,000 అబోవ్ క్లోజ్ అయింది, 24,056 దగ్గర క్లోజ్ అయింది. 24,000 ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. 24,056 056. ఓకే, రైట్, 056. సో ఇప్పుడు మనకి పైనకి రావాలంటే మనం ఏమనుకున్నాం, 24,102 ఉంటే కొంచెం ఇది అవుతుంది, 24,500 వరకు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే 102 క్రాస్ అయిందో 24,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఎప్పుడైతే 24,800 క్రాస్ అయిందో మనకి ఫుల్ లెంత్ గా బులిష్ వచ్చినట్టే హై చూస్తాం మళ్ళీ. 24,800 క్రాస్ అయితే హై చూస్తాం. డౌన్ సైడ్ అయితే లేదు, కానీ ఏదన్నా 24,056 సపోర్ట్ లెవెల్ తీసుకుంటే 23,800 మొన్న కూడా దాదాపు అక్కడే తీసుకుంది, 830-823 అక్కడ తీసుకుంది. సో 80% సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ అది రాకపోవచ్చు, ఏదన్నా మళ్ళీ యుద్ధం కానీ ఏదన్నా కొంచెం పెరిగితే నెగిటివ్ న్యూస్ ఏదన్నా వస్తే
ఇప్పుడు ఏదైనా రావచ్చు, కానీ వస్తే గిస్తే 23,000 రావచ్చు, అంతకు మించి తగ్గకపోవచ్చు. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు అండి. ఓకే, రైట్ రైట్. సో కంటే మీరు 1 or 2 క్రాస్ అయితే 24,500 టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ వారానికైనా 24,500 టార్గెట్ పెట్టుకోవచ్చు. కొంచెం సెన్సెక్స్ స్ట్రాంగ్ గానే ఉంది. డేటా పాయింట్స్ స్ట్రాంగ్ గా బై సైడ్ చూపిస్తాయి. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఫ్లాట్ క్లోజ్ అయింది, 7 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సార్. సో యుఎస్ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉన్నాయి. సో మనకి రేపు పొద్దున మండే మార్నింగ్ నిఫ్టీ ప్లస్ అయితే మన మార్కెట్ కూడా ఒక 30 పాయింట్స్ మైనస్ అయితే మైనస్ లో క్లోజ్ అవుతుంది. కానీ మనం పడటం అనేది కొంచెం తగ్గితే మండే కూడా ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సార్ మరి అంటే సార్ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? బ్యాంక్ నిఫ్టీ మామూలుగా దీనికంటే పెరిగింది ముందు. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఇంకా మంచి క్వశ్చనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. 58,177 దగ్గర క్లోజ్ అయింది. మనకి 58,257 58,257 క్రాస్ అయితే మీకు 59,000 తీసుకోవచ్చండి. ఓకే, అన్ని బాగుంటే ఈ వారమే 59,000 రావచ్చు. అంటే మన లెక్క మన టార్గెట్ ఎక్కడ పెట్టి 63,500. 63,000. అవును, మరి ప్రోగ్రామ్ లో చెప్పారు 63,500 బ్యాంక్ నిఫ్టీ అంతవరకు రావాలి. ఎవరైనా సరే హోల్డింగ్ నిఫ్టీ ఉంటే కొంచెం ప్రాఫిట్ ఉన్నా ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు, కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. ఏదన్నా నెగిటివ్ న్యూస్ అంటే అమ్మేసి కింద కొనుక్కోవచ్చు, లేదా కొంచెం పర్వాలేదు స్టేబుల్ కన్సల్టేషన్ లేకపోతే పెరుగుతుంది అనుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. అంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సార్ మీరు చెప్పినట్టు పిఎస్బి అని కొనుక్కునే అవకాశం ఉన్నది. పిఎస్బినా లేదంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రెండు చూడొచ్చా ఏంటి అసలు దాని పొజిషన్ ఏంటి అసలు? చూడొచ్చండి. ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ ఇది ఒక రోజు ఏమో ప్రైవేట్ బ్యాంక్స్ కొంటారు, ఒక రోజు ఏమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంటారు. ఎస్బీఐ కూడా 3,500 ఫిట్ అయింది, అది కూడా పెరగాలి కదా. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్తారు. ఇది పెరుగుతున్నప్పుడు రెండు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకోవచ్చు. రన్నింగ్ లోనే ఉంది. ఏదైనా వచ్చినప్పుడు కొంచెం డిప్ వస్తుంది. మార్కెట్ 3 బై ఆన్ డిప్స్ అంటే మండే మార్కెట్ మనకి బై ఆన్ డిప్స్ అంటే మరి బై ఆన్ డిప్స్ అనుకోవచ్చు అండి. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది, క్లోజింగ్ పాజిటివ్ అనుకుంటున్నాను నేను. మండే క్లోజింగ్ పాజిటివ్, డౌన్ అయినా ఫ్లాట్ అయినా క్లోజింగ్ కొంచెం ఎందుకంటే యుద్ధం మనకి ఆగిపోయింది కదా. అవునండి, యుద్ధం ఇంకేం లేదు. అవును లేదు. సో సెటిల్ అవ్వాలి. 2 months టైం పెట్టారు. మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యూస్ పాజిటివ్ న్యూస్ వచ్చినా, మార్పులు చేర్పులు, లేదా ట్రంప్ నుంచి ఏదైనా పాజిటివ్ వచ్చినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేస్తామని చెప్పిన అవంతా అట్లాంటివి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ ఉంది. రైట్ రైట్. ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే ఒకవేళ ఆ న్యూస్ వస్తే 60,000 కూడా తీసుకోవచ్చు. బ్యాంకింగ్ 60,000 అనుకుంటున్నాం, ఇంకొక 1000 పాయింట్లు. ఓకే, రైట్ సార్. సార్ మరి ఏంటి సార్, మరి గోల్డ్, సిల్వర్, ఇవన్నీ కాపర్ ఇవి ఎట్లా ఉండదు సార్ మరి వచ్చే వారం ఈ సంఘటన నేపథ్యం? ఇప్పుడు సార్ సిల్వర్ తగ్గుతాయి కదండి, ఇంకా తగ్గుతాయి. చాలా వాలటైల్ గా ఉంది సార్. గోల్డ్ కూడా చాలా వాలటైల్ గా ఉంటుంది కదా. అంటే దాదాపు 165 నుంచి పట్టాయి బాగా. మీకు 165 నుంచి దాదాపుగా డౌన్ చూస్తే మీరు చూడండి 144 అంటే 142 దగ్గర చేంజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్న పెరిగింది. నిన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ 1,000 పాయింట్స్ పెరిగింది. 1,44,199 దగ్గర క్లోజ్ అయిందండి. ఓకే సార్. సిల్వర్ అయితే 2,400 అండ్ 2,22,100 అక్కడ. అంటే ఎందుకు అంటే ఇంకా తగ్గుతుంది, ఒక 10% తగ్గచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సోవర్జిన్ గోల్డ్ తీసుకుంటే -3 to 4% ఉందండి. జనరల్ గా ఫిజికల్ గోల్డ్ కేను సోవర్జిన్ గోల్డ్ కి 2.5% ఇంట్రెస్ట్ ఉంటది కదా సోవర్జిన్ గోల్డ్ మీద. సో అది ప్రీమియం ఉండాలి, ఇంట్రెస్ట్ లో ఉంది. వాళ్ళు దాన్ని ఎందుకు అంటే ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ 6% నుంచి 15% చేశారు కదా. మరి గోల్డ్ ఇప్పుడు తగ్గింది కదా. అవునండి. ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ 9% పెంచి తీసేయాలిగా. పెట్రోల్ రేట్ పెంచిందే తగ్గించలేదు, అది కూడా అడిగారు కదా సార్. అవును, తీయాలి ఇవన్నీ. పెట్రోల్ రేట్ 10 రూపాయలు తగ్గించాలి.
ఇక్కడ 9% పెంచిన ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలి. ఉమ్, అవి పెరుగుతున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి క్రూడ్ ఇబ్బంది అవుతుందని పెంచామండి. ఇప్పుడు అవునండి. క్రూడ్ తగ్గిపోయింది. ఉమ్, ఇక్కడేమో మిగతాది డాలర్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పి కొంచెం తగ్గించడానికి ట్యాక్స్ పెంచారు. అవునండి. ఇప్పుడు మరి అన్ని సెటిల్ అయిపోతున్నాయి, మరి అన్ని డాలర్స్ కూడా కొంచెం చిన్న చిన్నగా వచ్చే ఛాన్స్ కనపడుతున్నాయి. ఉమ్, మరి ఇప్పుడు తగ్గించాలి. అవునండి. ఇప్పుడు తగ్గించకపోతే జనాలు ఏమనుకుంటారు? ఆ, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఆ డిసిషన్ అగెన్స్ట్ ద పీపుల్ తీసుకోదు కాబట్టి ఉమ్, ఆ 9% తీసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ 10 రూపీస్ పెట్రోల్ తీసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, అక్కడ మేడం ని మార్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. పీయూష్ గారు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ, ఇవన్నీ జరిగితే మనకి ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్, అంతే అంతే. రన్ లైక్ ఎనీథింగ్. అదే అదే అదే. అదే మీరు చాలా అంటే కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చెప్పారు కానీ దాన్ని చూసుకుని దాని ప్రకారం ఏంటంటే పాజిటివ్గా అంటే బాగుండొచ్చు. ఓకే. మరి సిల్వర్ సార్, సిల్వర్ పొజిషన్ ఏంటి? గోల్డ్ సిల్వర్ కూడా పొజిషన్ ఏంటి అసలు? సిల్వర్ కూడా తగ్గుతుంది. గోల్డ్ పార్ట్ మెటల్స్ లో సిల్వర్ కూడా తగ్గుద్ది. ఏదైనా మనకి 20 వచ్చింది, ఉమ్, ఇంకో 10% 2 lakhs వరకు రావచ్చు. ఉహుం, ఓకే. ఇది 10% అంటే మీకు 1400 ఇక్కడ నుంచి తగ్గే ఛాన్స్ ఉంది. ఉమ్, 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 సార్. మెయిన్ ఇంకో 10%, ఎందుకంటే ఆ 9% ఉంది కదా, ఉమ్, 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 ట్యాక్స్. 9% తీసినప్పుడు సోవర్జన్ గోల్డ్ ప్రీమియం లోకి వస్తుంది 4-5%. ఉమ్, ఉమ్, ఇప్పుడు మైనస్ లో ఉంది. అవును. సో అందుకని ఆ 9% తీసేస్తారు. ఇప్పుడు 9% అంటే ఆ 10% వరకు ఇంకా గోల్డ్ తగ్గచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సార్ మరి ఇప్పుడు సపోజ్ మార్కెట్ స్టార్టింగ్ మామూలుగా స్లోగానే ఫ్లాట్గా స్టార్ట్ అయినా అసలు వచ్చే వారంలో జనరల్గా సార్ అంటే ఏ ఏరియా సార్ ఫార్మాసిటికల్ రంగం ఎలా ఉండే అవకాశం ఉండింది? అలా జస్ట్ ఫార్మా ఎక్కడ తగ్గట్లేదు చూడండి. పడ్డప్పుడు కూడా 4% పడింది, అన్ని పడ్డప్పుడు కూడా 4% పడింది. ఫార్మా పడట్లేదు. కొన్ని కంపెనీస్ అయితే గోయింగ్ లైక్ ఎనీథింగ్. గెలిచే గుర్రాల మీద ఉండాలి ఎవరైనా. లారెస్ ల్యాబ్స్, డివిస్ ల్యాబ్ కొంచెం తగ్గింది అనుకోండి. కొన్ని కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్, అవన్నీ కూడా ఏపీఐ ఉన్న కంపెనీస్ అవన్నీ పెరుగుతున్నాయి. ఓకే. ఇంకా పెరిగే ఛాన్స్ పెరిగినా ఇంకా పెరిగే ఛాన్స్. ఐటీ పడిపోతుంది, ఎఫ్ఎంసీసీ పడిపోతుంది, రియాలిటీ పెరుగుతుంది, ఫార్మా పెరుగుతుంది, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తగ్గింది. అవునండి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ పెరగాలి. సో ఎఫ్ఎంసీసీ బాగా డౌన్ అవుతుంది, అది కూడా కొంచెం పెరగాలి. డిఫెన్స్ బాగా బీట్ డౌన్ ఇండెక్స్ తీసుకుంటే మనం మినిమం 3 years 5 years పెట్టుకుంటే ఆ సెక్టార్ లో ఏమేమి పడ్డాయో స్టాక్స్ పెట్టుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అన్ని చిన్న చిన్నగా మారుతున్నాయి. ఎఫ్టీ అగ్రిమెంట్స్ అవుతున్నాయా? అవునండి. మనకి పాజిటివ్ ఉంది, అయితే మనం పెరగట్లేదు, మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ట్రంప్ అనుకోవచ్చు 100%. అక్కడ కనుక నవంబర్ లో ఏదన్నా మంచి మంచి న్యూస్ కనుక వరల్డ్ మొత్తం వాళ్ళు వినిపిస్తే అప్పుడు కూడా మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్. అవునవును, అది కరెక్ట్. అదే అదే. అలాగే సార్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం మీరు దాని మీద ఏంటంటే ఈ మొత్తం సార్ ఏంటంటే ఎన్ఎస్సి ఐపీఓ గురించి ఏమైనా మీ దగ్గర ఏమైనా ఇంటిమేషన్ ఉందా? జనరల్గా ఏంటి అదేమైనా అవకాశం? జనరల్ గా చెప్తాండి, ఐపీఓస్ లో మనం అనుకునే వస్తాయా? ఒకప్పుడు అంటే ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాబట్టి బాగుండేది. ఎక్కువ చేసినా 20-30 చేసినప్పుడు దాంట్లో 10 వర్కౌట్ అవుతాయి, కూడా మంచి ఇస్తాయి. మిగతా దాదాపు చాలా పోయినాయి కదా. అవునవును సార్, అవును. అసలు లేకుండా నాలుగు తీసుకోవడానికి పనికిరావు. అవునండి, అవును. కొన్ని షేర్లు అట్లా ఉన్నాయి, అసలు లేవు. అసలు డబ్బులు తీసుకున్నారు, బోర్డు తిప్పేసారు. ఇప్పుడు అట్లా చేయడానికి లేదుగా. అవును. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. స్ట్రింజెంట్ రూల్స్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి, వాళ్ళ డబ్బులు పోకుండా ఉంటారు. అవునండి. కానీ ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి అట్లా. కార్వీ చూసాం కదా, కార్వీ వాళ్ళు చాలా మంది అన్యాయం అయిపోయారు. అవునండి. చిన్న ఇన్వెస్టర్స్ అన్యాయం అయిపోయారు. అవును. ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి తెలిసి కూడా మోసం చేశారు. ఇన్వెస్టర్స్ ని తెలిసి కూడా మోసం చేశారు. దారుణంగా ఏదో కష్టపడిన దాంట్లో కొంచెం సంపాదించుకుని చిన్నగా సేవింగ్ పెట్టుకుంటే దాన్ని కూడా మోసం చేశారు. అవును. అతను అనుగుణంగా దేవుడు వాళ్ళకి ఏం చేయాలో చేశాడులేండి, 100% చేశాడు. ఇక్కడ అనుభవించే పోవాలండి. అవును, అంతే కదా. కర్మ రిటర్న్స్ ఇదివరకే పెద్దలు చెప్పేవాళ్ళు, అమ్మ మీరు అదే పైకి వెళ్తే నరకం చూపిస్తారు, నరకంలో బాగా హింసిస్తారు అని. అది కాదని తప్పు చేస్తే ఇక్కడే అనుభవించిపోవాలి.
అవునవునవును, తప్పనిసరిగా వచ్చే వారం మార్కెట్స్ ఫ్లాట్గా ఉంటాయి, ఎట్లా ఉంటాయని చూడాలి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.